మనకి ఐటమ్స్ టేబుల్ ఉంది. ప్రెజెంట్ దాన్ని ఇండియా టేబుల్ అనుకోండి. ఐటమ్స్కి వేరియంట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అది యూఎస్ టేబుల్ అనుకోండి. మనకి ఐటమ్ ఐడి అనేది ఉంది కదా, ఆడు ఏం చేద్దాం అనుకున్నాడంటే వాడు ఇండియాలో పుట్టాడు, ఆడు యూఎస్కి వెళ్దాం అనుకున్నాడు అనమాట. సో ఇక్కడ యూఎస్కి వెళ్తే ఇండియాలో పుట్టాడు అండ్ అలాగే యూఎస్లో వర్క్ చేస్తున్నాడు. ఈ రెండింటికి రిలేషన్ చెప్పేది ఎవరు అంటే ఫారెన్ కి అనమాట. సింపుల్గా మాట్లాడితే మనం పేరెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్కి రిలేషన్ చెప్పేదే ఫారెన్ కి. ఓకే, ఇప్పుడు ఈ యుఎస్ వాడు ఉన్నాడు కదా, వీడు ఏం చేద్దాం అనుకున్నాడంటే వీడిని కంప్లీట్లీ ఇండియా టేబుల్లో లేకుండా చేసేద్దాం మనం, వీడు యుఎస్ వాడు అని చెప్పుకుందాం అనుకుంటున్నాడు. ఆ కేసులో ఏంటి, మనం ఎలా చేయకూడదు అంటే పేరెంట్ టేబుల్లో రికార్డ్ అనేది డిలీట్ చేయడానికి ఒప్పుకోకూడదు మనం, ఒకవేళ వేరియంట్స్ ఉంటే కనుక వాడికి. ఓకే, అండ్ అలాగే ఈ యుఎస్ వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే ఒక కొత్త తీసుకొచ్చి, ఓకే వాడు అసలు ఇండియాలోడు కాదు కానీ వీడు తీసుకొచ్చి ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు వేరియంట్స్లో. ఆ కేసులో ఏంటి, మనం రిస్ట్రిక్ట్ చేయాలి. అక్కడ కూడా ఫారెన్ కి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఏం చెప్తుంది అంటే నువ్వు ఏదైతే కొత్త తీసుకొచ్చావో వాడు వేరెంట్ టేబుల్లో నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే కనుక వాడు ఖచ్చితంగా పేరెంట్ టేబుల్లో ఉండాలి అని చెప్పి ఫారెన్ కి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రాక్టికల్ గా చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ఈ ఐటమ్స్ డేటా ఉంది. సో ఈ ఐటమ్స్ డేటాలో లడ్డు అనే ఐటమ్ కి వేరియంట్స్ అయితే స్టోర్ చేద్దాం అనమాట. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తానంటే నేను వేరియంట్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ టేబుల్ వేరియంట్స్ అని పెడుతున్నాను. ఓకే, సో బ్రేస్. సో ఇప్పుడు మనం ఏమేమి ఇద్దామంటే వేరియంట్ ఐడి ఇద్దాం, వేరియంట్ అండర్ స్కోర్ ఐడి ఇంటీజర్ ఆటో ఇంక్రిమెంట్ పెడదాం. ఓకే, ఆటో అండర్ స్కోర్ ఇంక్రిమెంట్, ఇది మనకి ప్రైమరీ కీ అనమాట వేరియంట్ టేబుల్లో. సో ప్రైమరీ కీ. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం వేరియంట్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, వేరియంట్ అండర్ స్కోర్ నేమ్. సో ఏం పెడదాం, వేర్క్యార్ పెట్టుకోవచ్చు, వేర్క్యార్ ఒక 80 పెట్టుకోవచ్చు, నాట్ నల్ పెట్టుకోవచ్చు అనమాట. సో వేరియంట్ నేమ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి కదా వాడు, సో నాట్ నల్ పెడదాం. అండ్ అలాగే వేరియంట్ ప్రైస్ పెట్టుకోవచ్చు, వేరియంట్ అండర్ స్కోర్ ప్రైస్, డెసిమల్ పెట్టుకోవచ్చు, డెసిమల్ 5,2 పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా నాట్ నల్ పెట్టుకోవచ్చు. ఇంకేం కావాలి మనకి, వేరియంట్ స్టాక్ క్వాంటిటీ కూడా పెట్టుకోవచ్చు అనమాట, వేరియంట్ అండర్ స్కోర్ స్టాక్ అండర్ స్కోర్ క్వాంటిటీ. ఓకే, సో ఇది మనకేంటి ఇంటీజర్ పెట్టుకోవచ్చు అనమాట, ఇంటీజర్. అండ్ అలాగే నాట్ నల్ పెట్టుకోవచ్చు దీనికి కూడా, నాట్ నల్ కామా. సో అసలు పేరెంట్ టేబుల్కి మనం క్రియేట్ చేసే ఈ టేబుల్కి మనకి ఏదో ఒక కామన్ కాలం ఉండాలన్నమాట. సో అదేంటి ఇక్కడ అంటే ఐటమ్ ఐడి అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే సేమ్ ఏదైతే మనకి ఐటమ్ ఐడి ఫస్ట్ టేబుల్లో ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకుంటున్నాను ఐటమ్ ఐడి. సో ఏంటిది మనకి ఇంటీజరు నాట్ నల్. ఓకే, కామా. సో ఈ రెండింటి మధ్య రిలేషన్కి మనం ఐటమ్ ఐడి అయితే యూజ్ చేసుకుంటున్నాం, కాకపోతే మనం ఫారెన్కి స్పెసిఫై చేయాలి కదా మరి. సో ఇక్కడ మనకి సింపుల్ అనమాట, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో మాట్లాడినట్టు ఇక్కడ ఐటమ్స్ టేబుల్ అనేది మనకి ఇండియా టేబుల్, ఇది వేరియన్స్ టేబుల్ అనేది యూఎస్ టేబుల్ అనుకోండి. సో ఇక్కడ మనకి యూఎస్ వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఐటమ్ ఐడి గాడు అక్కడికి యూఎస్కి వెళ్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ చెప్పాలి కదా మనం, అదే ఫారెన్ కీ అనమాట. ఓకే, వీడు వెళ్ళాడు అని ప్రూఫ్ ఏమిస్తుంది అంటే ఫారెన్ కీ ఇస్తుంది సింపుల్గా మాట్లాడితే. సో ఏం పెడదామంటే ఫారెన్ కీ, ఫారెన్ కీ. సో ఏంటి మనకి ఎవరు ఫారెన్ కీ ఇక్కడ ఐటమ్ ఐడి గడు. ఓకే, రెఫరెన్సెస్. సో దేని రెఫరెన్స్ చేస్తున్నాడు, మన పేరెంట్ టేబుల్ ఐటమ్స్ కదా. సో ఈ ఇక్కడ ఉన్న ఏదైతే ఐటమ్ ఐడి ఇక్కడ ఉందో ఈ ఐటమ్ ఐడి దేన్ని రెఫర్ చేయాలి, ఐటమ్స్ లో ఉన్న ఐటమ్ ఐడిని రెఫర్ చేయాలి. సో అందుకే ఇక్కడ రెఫరెన్సెస్ ఐటమ్స్ ఆఫ్ ఐటమ్ ఐడి అని పెట్టుకుంటున్నాను అనమాట, సింపుల్. ఓకే, నెక్స్ట్ బ్రేస్ క్లోజ్ కాలను. ఓకే, మనకి ఇప్పుడు వేరియంట్స్ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొంచెం డేటాని అయితే ఇందులోకి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ వేరియంట్స్. సో ఏమేమి ఇన్సర్ట్ చేద్దాం, వేరియంట్ నేమ్, ఎందుకంటే వేరియంట్ ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చాం కదా, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో అందుకే మనం వేరియంట్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు.
అండ్ అలాగే వేరియంట్ ప్రైస్, వేరియంట్ అండర్ స్కోర్ ప్రైస్, అండ్ అలాగే వేరియంట్ స్టాక్ క్వాంటిటీ, అండ్ అలాగే మనం ఏ ఐటమ్కి ఈ వేరియంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఐటమ్ ఐడి కూడా పాస్ చేయాలి కాబట్టి ఐటమ్ ఐడి అనే కాలం కూడా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ వాల్యూస్ ఆఫ్, ఇంకా ఇప్పుడు మనం వాల్యూస్ పాస్ చేద్దాం. సో ఏం పాస్ చేస్తున్నానంటే బూందీ లడ్డు పాస్ చేస్తున్నాను, బూందీ లడ్డు అని చెప్పి ఒక వేరియంట్ పాస్ చేస్తున్నాను అనమాట లడ్డూకి. సో దీనికి మనం ఎంత ఇచ్చుకోవచ్చు అంటే 20 అనేది దీని యొక్క ప్రైస్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే వేరియంట్ వచ్చేసరికి వేరియంట్ స్టాక్ క్వాంటిటీ వచ్చేసరికి ఒక 30 పెట్టుకోవచ్చు, మనం 30 కేసు ఉందనుకోవచ్చు. అండ్ మనం ఏ ఐటమ్ ఇక్కడ మెయిన్ టేబుల్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఐటమ్ ఐడి అంతా 2 కదా. సో నేను ఇక్కడ ఎంత పాస్ చేయాలి, 2 పాస్ చేయాలన్నమాట. ఓకే, వేరియంట్ నేను క్రియేట్ చేసేది లడ్డు కాబట్టి 2 పాస్ చేస్తున్నాను, కామా. సో ఇప్పుడు ఏం చేద్దాం, సిమిలర్లీ ఇంకొక కొన్ని యాడ్ చేద్దాం అనమాట, రవ్వ లడ్డు. ఓకే, సో దీనికి ఎంతో కొంత ఇచ్చుకోవచ్చు అనమాట, ఒక 15 రూపీస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే స్టాక్ క్వాంటిటీ వచ్చేసరికి ఒక 40 కేజీస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఐటమ్ ఐడి 2. ఓకే, కామా. అండ్ అలాగే ఇంకొక ఐటమ్ యాడ్ చేద్దాం, ఏంటి డ్రై ఫ్రూట్ లడ్డు యాడ్ చేద్దాం అనమాట, డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పి ఇంకొక ఐటమ్ అయితే యాడ్ చేద్దాం. సో దీనికి మనకి కాస్ట్ వచ్చేసరికి ఒక 50 రూపీస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే స్టాక్ క్వాంటిటీ వచ్చేసరికి ఒక 45 కేజీస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఐటమ్ ఐడి అంతా 2. ఓకే, బ్రేస్ క్లోజ్, ఇక్కడ సెమీకోలన్ అనమాట. సో చూడండి మనకి డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం ఒకసారి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేరియంట్. ఓకే, సారీ టేబుల్ నేమ్ తప్పించాను కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేరియంట్స్ అనమాట. ఓకే, సో మనకి వేరియంట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో డేటాను క్రియేట్ చేసాం, బాగానే ఉంది. అసలు ఈ ఫారెన్కి ఎలా చెక్ చేస్తుంది? సో ఫస్ట్ కేసు మీకు చెప్పాను కదా, ఫస్ట్ కేసులో ఏంటి అంటే నేను పేరెంట్ టేబుల్లో ఒక రికార్డ్ని డైరెక్ట్గా డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటి, ఇవన్నీ ఐటమ్ 2కి అసోసియేట్ అయ్యి ఉన్నాయి లడ్డూకి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా నేను లడ్డు అనే దాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ట్రై చేద్దాం ఒకసారి, డిలీట్ ఫ్రమ్ ఐటమ్స్. ఓకే, వేర్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఇస్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ చూడండి ఏమంటుంది, ఇది ఫారెన్కి ఉంది స్వామి. ఫస్ట్ నువ్వు కావాలంటే వాడి రెఫరెన్సెస్ని ఏదైతే కంట్రీ ఉందో అంటే చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసి అప్పుడు నువ్వు పేరెంట్ టేబుల్కి రా, అంతేగాని నువ్వు డైరెక్ట్గా పేరెంట్ టేబుల్లో నువ్వు రికార్డ్ డిలీట్ చేస్తానంటే నేను ఒప్పుకోను అని చెప్తుంది అనమాట. ఇంకా సెకండ్ కేసులో వచ్చేసరికి మన దగ్గర సెకండ్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఆ రికార్డు మ్యాచింగ్ రికార్డ్ ఏదైతే ఐటమ్ ఐడి ఉందో అది మనకి ఫస్ట్ టేబుల్లో లేదు. అది ట్రై చేద్దాం ఆ కేసు కూడానా. సో ఇప్పుడు చూడండి, ఇన్సర్ట్ ఇంటూ వేరియంట్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వేరియంట్ నేమ్ అండర్ స్కోర్ నేమ్, వేరియంట్ అండర్ స్కోర్ ప్రైస్, కామా వేరియంట్ అండర్ స్కోర్ స్టాక్ క్వాంటిటీ, స్టాక్ అండర్ స్కోర్ క్వాంటిటీ, కామా సో ఐటమ్ అండర్ స్కోర్ ఐడి. ఓకే, సో ఇది మన దగ్గర ఉన్న డేటా కదా. సో ఇప్పుడు వాల్యూస్ ఆఫ్, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గొట్టం కాజా అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కానీ మనకి కాజా అనే ఐటమే మనకి పేరెంట్ టేబుల్లో లేదు కదా. సో ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేస్తాం, మరి యాడ్ చేయడం అవ్వదు కదా, ట్రై చేద్దాం కానీ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి ఒక 30 రూపీస్ పెట్టుకుంటున్నాను. స్టాక్ క్వాంటిటీ మన దగ్గర 45 ఉందనుకోవచ్చు. అండ్ అలాగే ఐటమ్ ఐడి వచ్చేసరికి 100 ఐటమ్ అంటున్నాను. మన దగ్గర 100 ఐటమ్ ఇన్సర్ట్ అయ్యి ఉంది ఇక్కడ ఫస్ట్ టేబుల్లో, అస్సలు లేదు. మన దగ్గర ఎక్కడ వరకు ఉన్నాయి, 7 దాకానే ఉన్నాయి. కానీ అన్నోన్ కింద ఇది యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, సెమీకోలన్ ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో బికాస్ ఫారెన్ కి చెక్ ఈస్ ఫెయిలింగ్. సో నువ్వేదైనా కొత్త ఐటమ్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటే ఆ ఐటమ్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలన్నమాట, పేరెంట్ టేబుల్లో ఉండాలి, అప్పుడే ఆ లింకింగ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ప్రతి టేబుల్కి ఖచ్చితంగా ఒక ప్రైమరీకి ఉండాలి. సో ఐటమ్స్ టేబుల్లో మనకి ఐటమ్ ఐడి అనేది ప్రైమరీకి, ఇక్కడ వేరియంట్ టేబుల్లో వేరియంట్ ఐడి అనేది ప్రైమరీకి. ఈ పేరెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్కి రిలేషన్ చెప్పేదే ఫారెన్ కీ అనమాట, సింపుల్.
ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్తానన్నమాట. సో మనం ఫస్ట్ టేబుల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే ఓకే, ఒక ఐటెం కి మెనీ వేరియంట్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే రిలేషన్షిప్ ఏంటి, 1 to many రిలేషన్షిప్. ఓకే, మనం వేరియంట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే ఇక్కడ మెనీ వేరియంట్స్ అనేవి ఒక్క ఐటమ్ కి క్రియేట్ చేస్తున్నాం అంటే మెనీ టు 1 రిలేషన్షిప్. కానీ ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇలా 2 టేబుల్ క్రియేట్ చేశారు కదా, ఇది 1 to మెనీయా మెనీ టు 1 అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే 1 to మెనీ అనమాట. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనం పేరెంట్ టేబుల్ నుంచి చైల్డ్ టేబుల్ కి ఈ రిలేషన్ అనేది కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 1 ఐటమ్ కి మెనీ వేరియంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి 1 to మెనీ రిలేషన్షిప్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇవి రెండే కాకుండా ఇంకొక రిలేషన్షిప్ ఉంటుంది, అదేంటంటే 1 to 1 రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, ఒక పర్సన్ కి ఒక్క అకౌంట్ మాత్రమే ఉంటుంది. సో ఆ కేసులో ఏంటి అంటే 1 to 1 రిలేషన్షిప్ అనమాట. అసలు ఈ వేరియంట్ డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం అనే దాని గురించి, జాయిన్స్ గురించి స్పెసిఫికల్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. స్టే ట్యూన్డ్.